తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం. బేసిక్గా స్వచ్ఛరథం పైలట్గా ఒక 3 జిల్లాల్లో గుంటూరు, ఎన్టీఆర్ అని తిరుపతిలో మొదలు పెట్టాము. ఒక MDU వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది. 3 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది. నౌ 100 మండల్స్లో ఈ స్వచ్ఛరథాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1.5 months. రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎక్స్పెడిట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరథం ఇన్ ద రిమైనింగ్ మండల్స్. సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్ లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ 13 lakh KLD, బ్లాక్ వాటర్ వచ్చి 4516 KLD జనరేట్ అవుతుంది. ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న 2-3 అప్రోచెస్ లో వన్ మెయిన్ అప్రోచ్ ఇస్ కిచెన్ గార్డెన్. సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది. బేసిక్ గా ఇంటి వెనకాల, ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ లో యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ 10 lakhs. ఆల్మోస్ట్ 8,15,000 అనేది అచీవ్ చేశారు. రిమైనింగ్ కూడా సెర్ప్ 1 month లో అయిపోతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ డ్రైన్. మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 months దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి, చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము. చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు. కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై 31st October. ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్ లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్, ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ 100% డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ వెహికల్ సర్చ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద 77 సబ్ డివిజన్స్ లో ఒక FSTP పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది. కలెక్టర్స్ 69 ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాకపోతే 69లో 27 ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ RWS డిసైడ్ చేసింది. ఇంకా మనకి 51 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్. అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్. ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్నా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ నో పేమెంట్ pending for individual household latrines and community sanitary complex. All the vendors who are constructing it has been paid. And ODF plus model declaration, మనం 4 quarters లో ఏ డిస్ట్రిక్ట్ ODF ప్లస్ మోడల్ గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము. Q1, Q2 ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది. Q3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల, Q4 జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్ ODF ప్లస్ మోడల్ 100% డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. Now I request Secretary Industries Yuvraj to kindly take up the circular economy policy aspect. Respected CM sir, Deputy CM and all the ministers, good morning sir. Next slide. సర్క్యులర్ ఎకనామీ గురించి మనం మాట్లాడడం జరిగింది. బట్ దిస్ ఫస్ట్ టైం మన స్టేట్ ఒక సర్క్యులర్ ఎకనామీ పాలసీ తీసుకొచ్చి కాంప్రిహెన్సివ్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కు ఎలా ఇన్సెంటివ్ ఇచ్చి అది ప్రోత్సాహం చేయాలని పైన మనం ఈ ఒక పాలసీ తీసుకొచ్చాము. లాస్ట్ మంత్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. నెక్స్ట్ స్లైడ్. సో మన దగ్గర ఉన్న 11 సెక్టర్స్, ఇది నీతి ఆయోగ్ వాళ్ళు 11 సెక్టర్స్ ఐడెంటిఫై చేశారు. ఎక్కడెక్కడ మనకు ఈ రీసైక్లింగ్ పాసిబుల్, వేస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ద సెక్టర్ షుడ్ బి ఏ రా మెటీరియల్ ఫర్ అనదర్ సెక్టర్ అనే పైన మనం పెడుతున్నాము. సో ఒక 11 సెక్టార్స్లో ఐడెంటిఫై చేశారు. స్టేట్ గవర్నమెంట్ హెస్ ఐడెంటిఫైడ్ వన్ మోర్ సెక్టర్ ఇన్ అనిమల్ హస్బెండరీ సో దట్ ఇట్ కెన్ బికమ్ లైక్ ఎక్స్ట్రా ఆల్సో మనం చేయవచ్చు అనేది. నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఇస్ ద 12 సెక్టార్స్గా మనము అనుకున్నాము. అనిమల్ హస్బెండరీ సెక్టర్ ఇస్ వాట్ అవర్ CM హెస్ ఐడెంటిఫైడ్ బిసైడ్స్ వాట్ నీతి ఆయోగ్ హెస్ ఐడెంటిఫైడ్. సో దీంట్లో వస్తున్న ఆ 25 ప్రోడక్ట్స్ సంబంధించిన వరకు మనం ఫోకస్ చేసి దానికి పూర్తిగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దట్
సీ దట్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్, అండ్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఇండస్ట్రీ పరంగా ఎలా మనము ప్రాసెస్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని వాడవచ్చు అనే పైన కూడా ఈ పాలసీ ఎన్విసేజ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈస్ ద 25 products. సో వాట్ ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ అందరూ చూడాల్సింది మీ ఏరియాలో ఉన్న, మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఏదో రా మెటీరియల్ కానీ లేకపోతే బై ప్రోడక్ట్ కానీ ఈ పర్టికులర్ మెటీరియల్స్ వాడుతూ ఉంటే అది మనము ఎలా ఫైనల్గా తీసుకురావచ్చు అనే పైన. బికాస్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లైక్ అనకాపల్లి, తర్వాత వైజాగ్, ఇటువైపు నార్త్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమలో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో దానిని మనము వాళ్ళని ఎంటైర్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ద వేస్ట్ ఎక్కడ పోతుంది, వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, చెన్నైకి పోతుందా, బెంగళూరు పోతుందా, హైదరాబాద్ పోతుందా, అది మన దగ్గరనే మనం ఎలా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే మనకు ఎలా వాల్యూ యాడ్ అవుతాయని కూడా చూడాలి. నెక్స్ట్ స్లైడ్. సో దీనికి సంబంధించిన వరకు వీఆర్ గివెన్ యూ ఎ క్లియర్ అవుట్లే ఆల్సో, ఏం చేయవచ్చు అనేది. జనరేషన్ నుంచి, కలెక్షన్ నుంచి, అగ్రిగేషన్ అండ్ వేస్ట్ ఎక్స్చేంజ్, ట్రాన్స్పోర్ట్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్, ఈ 6 స్టేజెస్లో మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎలా చేస్తున్నారని చూడండి. సో మీకు పవర్ ఇచ్చేదానికోసం మనం ఒక గ్రీన్ స్టార్ రేటింగ్ కూడా పెడుతున్నాము. సో దట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా, సార్ కూడా చెప్తారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా ఇది మనం ఎలా ఫార్మలైజ్గా తీసుకొస్తాం అనేది. సో మీరు ప్రతి ఇండస్ట్రీ దగ్గర అడగాలి. నెక్స్ట్ స్లైడ్. సో మనం ఏం చెప్తున్నామంటే దీనికి సంబంధించిన వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిక్వైర్డ్ స్కిల్ కూడా పెడతారు, స్కిల్ ట్రైనింగ్ కూడా ఇండస్ట్రీస్గా యాజ్ వెల్ as ద ఎన్వైరన్మెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు ఐరన్ స్క్రాప్ ఉన్నాయి, దానికి అగ్రిగేటర్స్ ఉంటారు. ఈ అగ్రిగేట్ చేసిన వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకుని జిల్లాలో ఎక్కడ పెట్టుకొని అది అక్కడ నుంచి పక్క జిల్లాకు పోతుందా, పక్క రాష్ట్రం పోతుందా అని చెప్పి చూడాలి. సో సంబడి హ్యాస్ టు హ్యావ్ ఏ దిస్ వన్. మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు జిఎస్డబ్ల్యూస్ కింద. సో యూ కెన్ ప్రాపర్లీ అనలైజ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఒరిజినేటింగ్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్. సో మనము డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ కూడా చేయబోతున్నాము. సీఎం గారు ఆదేశం ఇచ్చారు ఈ October 2 నుంచి ఒక డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇండెక్స్. బికాస్ పాలసీ ఈ సంవత్సరం తీసుకొచ్చాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇది పూర్తిగా అవుతుంది. సో మీ దగ్గర ఉన్న ఎంటైర్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తున్నారో చూడండి. సో మనము నిన్న చెప్పినట్లు ఒక 5 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాము. కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద ల్యాండ్, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ సింపుల్గా మీకు చెప్పాల్సిన 3-4 పాయింటే. సర్కులర్ ఎకనామిక్స్లో ఒకటి పెట్టుకోండి జిల్లాలో, విచ్ విల్ కవర్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. అక్కడ వేస్ట్ రీసైక్లింగ్ ఎక్కడ నుంచి, మేజర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎక్కడ పోతుంది అనేది చూడండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. అక్కడ సూటబుల్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫై చేయండి. ఇట్ క్యాన్ బి ఎగ్జిస్టింగ్ ఏపీసీ పార్క్ కావచ్చు, లేకపోతే కొత్త పార్క్ కావచ్చు. అది మనము కొత్తగా లీజ్ మోడల్ కింద ఐడెంటిఫై చేయడానికి అనుకున్నాము. బేసికల్గా పీపుల్ కెనాట్ బి ఏబుల్ టు పే మనీ ఇన్ అడ్వాన్స్, హ్యూజ్ మనీ. సో లీజ్ బేసిస్లో ఇచ్చేస్తే వాళ్ళు తొందరగా పెట్టవచ్చు అనేది పెడుతున్నాము.